చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. కీలక సామాజిక వర్గాల నుంచి 15 మంది నేతలు రేసులో ఉన్నారు. ఏకాభిప్రాయం ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు త్రిసభ్య కమిటీ చేసిన ప్రయత్నం విఫలమవడంతో అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న నేతలు ఎవరు? వారి ప్రయత్నాలేంటి? కులాల మధ్య కుస్తీ జరుగుతోందా? చిత్తూరు జిల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా. ఈ జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 8వ సారి గెలిచారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి నియామకం ప్రక్రియ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి 15 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ కమ్మ సామాజిక వర్గ నేతలే. మిగిలిన వారు బలిజ, ఎస్సీ లీడర్లు. దీంతో ఇప్పుడు అధ్యక్ష పదవికి కమ్మ, బలిజ సామాజిక వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఆశావాహుల్లో కొందరు కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరికొందరు రేసులోకి వచ్చారు. ఆశావాహుల్లో క్యాస్ట్ ఈక్వేషన్ లెక్కలు, ఎమ్మెల్యే టికెట్, నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన నాయకులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేసుకుంటున్నారు. నియామకానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రగిరి నియోజకవర్గ నేత సిఆర్ రాజంది బీసీ సామాజిక వర్గం. అయితే ఈ నేత ప్రస్తుతం రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. దీంతో ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండవన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో జిల్లా అధ్యక్షుడికి మంచి హోదా, గుర్తింపు, గౌరవం ఉంటుంది. పార్టీలో అందరిపై అజమాయిషీ చేయొచ్చు. దీంతో పదవి దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఇదే అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతోనే ఓ మంత్రి, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 3 కమిటీ చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఏకాభిప్రాయంతో జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని త్రిసభ్య కమిటీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో హైకమాండ్కు నివేదికలు పంపింది. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారు. బహిరంగంగా తెరపైకి కనిపించేవారు కొందరైతే అంతర్గతంగా మరికొందరు నేతలు పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి చిత్తూరు నియోజకవర్గ నేత చంద్రప్రకాష్, వసంత్ కుమార్ నాయుడు రేసులో ఉన్నారు. ఇక పూతలపట్టు స్థానం నుంచి ఎన్పీ జయప్రకాష్ నాయుడు, గురజాల మహాదేవ్ సందీప్, గంగాధర్ల నెల్లూరు నుంచి చిట్టిబాబు, నగరి నాయకుడు విజయబాబు, చంద్రగిరి నియోజకవర్గ నేత వీరపల్లి హేమాం బరదర్రావుతో పాటు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఇక బలిజ సామాజిక వర్గం నుంచి చిత్తూరు నేత కాజూరు బాలాజీ పేరు వినిపిస్తోంది. ఈ జిల్లాలో బలిజల ప్రాబల్యం ఎక్కువ. దీంతో బలిజ కోటలో తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు బాలాజీ. చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన 5గురిలో 3కి ఇప్పటికే పదవులు దక్కాయి. దీంతో కాజూరు బాలాజీ, చంద్రప్రకాష్ మిగిలారు. అయితే చంద్రప్రకాష్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆశిస్తున్నారని సమాచారం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ది కమ్మ సామాజిక వర్గం కావడంతో చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవిని బలిజ కమ్యూనిటీకి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీంతో బాలాజీ తాను 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడి కష్టకాలంలో టీడీపీ క్యాడర్కు అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సప్తగిరి ప్రసాద్ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో కమ్మ సామాజిక వర్గ నేతలు వసంత్ కుమార్ నాయుడు, ఎన్పీ జయప్రకాష్ నాయుడు తమకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. తెలుగుదేశం అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.